ఇట్లా ఈరోజు మేము చక్కెర అత్రసాలు చేస్తున్నాము. బియ్యపిండి మిక్సీలో కొట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాము. దాంట్లో యాలకుబుడ్డలు వేసుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద చక్కెర వేసుకొని వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాము. ఎన్నిమా నీళ్ళు చిట్టెడు వేసిన 3 అద్దుల చక్కెర చిట్టెడు నీళ్ళు వేసి 3 అద్దుల చక్కెరకి ఒక చిట్టెడు నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాము పొయ్యి మీద. తర్వాత అది చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. ఎండు కొబ్బరి తురుముకొని పెట్టుకొని ఉన్నాము. తర్వాత తెల్ల నువ్వులు 2 వేసుకుంటాం దాంట్లో చక్కెర అత్రసాల్లో. చాలామంది తినరు చక్కెర అత్రసాలు, కొందరే తింటారు ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. తీసుకొని ప్లేట్లో వేసుకొని చూసుకోవాలి అది ప్రిపేర్ అయిందా లేదా అని. ఎట్లా తెలుస్తుంది మాది? ప్లేట్లో వేసుకొని చూసుకోవాలి మనము. ఇట్లా పోగొడితే మనకు పోతుంది చూసుకోవాలి. పాకం చూపిస్తున్నా, పాకం ఎట్లా తయారైందో చూపిస్తున్నా. ఇదో ఇట్లా రావాలి, ఆ మాదిరి రావాలి. మరి నేత పాకు కాకుండా ఇట్లా వచ్చేస్తే ఇంకా అయిపోయినట్లే. దాంట్లో పిండి వేసుకోవాలి, ఆ మాదిరి రావాలి. ఆ మాదిరి వచ్చేస్తే ఇంకా పిండి వేసుకొని గెలుకోవడమే. ఇంకా మరీ గట్టిగా అయిపోయింది అనుకో అది ముదురు పాకం అవుతుంది. అందుకే కొంచెం అట్లాగా ఇందాక చూపించినట్టు వచ్చేయాలి. తయారైపోయింది కాబట్టి ఇప్పుడు మనం నెయ్యి వేసుకుంటున్నాం దీంట్లో. మరీ ముదురు పాకం కాకుండా బాగా ముదురు పాకం అయితే మళ్ళీ గట్టిగా అయిపోతాయి. పాకం తయారైన తర్వాత ఇట్లా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనము కొబ్బరి తెల్ల నువ్వులు వేసేసుకోవాలి. ఇట్లా కొబ్బరి తెల్ల నువ్వులు వేసేసుకున్నాము. పాకం తయారైన తర్వాత నెయ్యి కొబ్బరి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చక్కెర అత్రసాలకి కలుపుకొని పెట్టుకున్నాము. కొంచెం పిండి మిగిలింది, మిగిలినా పర్వాలే కానీ ఎక్కువ పిండి వేసుకుంటే మళ్ళీ గట్టిగా వెళ్ళిపోతాయి అత్రసాలు. ఇట్లా సరిపోయింది ఇప్పటికి. ఇంకొంతసేపు ఉంటే అదే గట్టిగా అయిపోతుంది. మళ్ళీ ఎక్కువగా వేసినా కూడా బాగుండదు. అంతే, ఇంకా ఆయిల్ వేసుకొని వేసుకేసుకోవడమే. వేసుకున్నాము కదా, ఇప్పుడు మనము అత్రసాలు ఆయిల్లో వేసుకుంటున్నాము. ఇట్లా తట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా 10 days తర్వాత మళ్ళీ పాలు కలుపుకొని అవన్నీ అత్రసాలు వేసుకోవచ్చు ఆయిల్లో. ఇక్కడ ఆయిల్ వేడవుతుంది, ఇంకా ఆయిల్లో వేసుకుంటాము. ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి, అవి బాగా పొంగుతాయి. చక్కెర అత్రసాలు బాగా పొంగుతున్నాయి. ఇట్లా పొంగుతాయి. తీసేసుకోవడమే. కొందరు ఒత్తుకుంటారు, కొందరు ఒత్తుకోరు. ఆయిల్ అట్లే తీసేసుకుంటారు. అంతే, ఇంకా అయిపోయినాయి. అట్లా చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ పిండి ఉంది, ఇక్కడ చేసుకున్నాము. ఆయిల్ కొంచెం కొంచెం తడుపుకుంటూ వేసుకోవాలి. ఇంక ఇట్లా వేసేసుకోవడం. ఇంక ఇట్లా కంప్లీట్ అయిపోతాయి మొత్తం. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా చక్కెర అత్రసాలు.